తీసుకుంటారా మరి కూడా తీసుకోండి పైన అలా పోతుంది అది అయ్యేంత రావాలి నిలువు తీసావునా అట్లనే వస్తారు మంచిగా పోరా మంచి వీడియో కట్టలేవురా దాంట్లో ఎందుకు పోరా యూట్యూబ్లో రాదురా మీ ముందే ఇట్లా నడవండి నా ముందే వచ్చింది వచ్చింది ఇదంతా తీసుకుంటారు పైన పైన ఇది ఇక్కడ తాతండి ఇక్కడ కాదు మంది ఆ పార్కింగ్ తీయాలా పార్కింగ్ ఆడుతుంది లోపల అంత బాగుంటుంది కదా లోపలికి మొత్తం పైకి వెళ్ళాలి కన్నట్టేది ఇది వద్దా కార్డ్ ఎట్లనే భక్తి వర్మనా బాగానే వేస్టా బాగానే బాగుందా బాగాలేదా అట్లా అంటే ఏం లాభం వెళ్ళారా పైకి కేఎల్ టవర్ మీ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది కదా వెళ్దాం మీ ఇద్దరు తినేసిన తర్వాత వెళ్ళేసి చూద్దాం నువ్వు వెళ్ళాలి వెళ్ళి రోడ్డు క్రాస్ చేస్తారు వెళ్ళి అది నేబర్హుడ్లో బిల్డింగ్ తీస్తున్నా ఇప్పుడు ఇది తీసా తీసా పాప మొత్తం 3 టవర్స్ ఉంటాయి. అది మన ఊరు, అది మన ఇల్లు. మనం 42nd ఉంటాం. ఇదొక టవర్, ఇదొక టవర్ ఓకేనా. దీని వెనకాల ఇంకో టవర్ ఉంటుంది. టవర్ 1, 2, 3 ఈ 3 కలిపి ఈ కాండో అనమాట. ఇప్పుడు ఒక్కొక్క కాండో ఒక్కొక్క థీమ్తో డిజైన్ చేశారు. మనది వచ్చి లాటిన్ స్టైల్ ఉంటుంది, ఇది యూరోపియన్ ఉంటుంది, ఆ వెనకాలది వచ్చి ఫ్రెంచ్ స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కటి చూద్దాం.
హౌస్ సరా, ఇది ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో కట్టారనమాట. 2 స్టేర్స్ ఉంటాయి, కింద బర్త్డే పార్టీస్ అవుతాయి, పైన లంచ్ డిన్నర్ సర్వ్ చేయొచ్చు. ఆ పైన బార్ ఉంటుంది అనమాట, ఓపెన్ బార్. సో ఇది మొత్తం దిస్ హోల్ థింగ్ ఈస్ క్లబ్ హౌస్. ఇది ఇన్స్పైర్డ్ బై న్యూయార్క్ ఆర్కిటెక్చర్. న్యూయార్క్లో ఇట్లాంటి బిల్డింగ్స్ చాలానే ఉంటాయి. అండ్ ఇది 3rd టవర్ అనమాట. ఇప్పుడు చూస్తే అది మనం ఉండేది ఇల్లు, టవర్ 1. ఇది టవర్ 2, ఆ వెనకాలది టవర్ 3. ఈ 3 టవర్స్ కలిపి ఈ కాండో అనమాట. ఇప్పుడు టవర్ 2 చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది టవర్ 2 ఎంట్రన్స్. టవర్ 2 ఏమో ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. ఇక్కడ షాండ్లర్స్ కానీ లైటింగ్ కానీ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ని రిజెంబుల్ చేస్తుంది అనమాట. చూడండి, పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి. ఇది లాబీ. ఒక్కొక్క లాబీ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. వెళ్దాం. లాబీ చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంటుందో. అక్కడ లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా సీటింగ్. నేను ఎప్పుడైనా పొద్దున ఒక్కదాన్నే అనిపిస్తే వచ్చి ఇక్కడ కూర్చొని పని చేసుకుంటా ఉంటా. జనాలు తిరుగుతూ ఉంటారు కదా. అదొకటి ఎవరో వర్క్ చేసుకుంటున్నారు అలా. ఇది టవర్ 2 అండి. ఇది ఫ్రెంచ్ స్టైల్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు టవర్ 3కి వెళ్దాం. అది ఇటాలియన్. అది టవర్ 3. ఇప్పుడు మనం టవర్ 3లోకి వెళ్తాము. ఇది ఒక చిన్న రిక్రియేషనల్ ప్లేస్ లాగా పెట్టారు. ఇక్కడికి మలేషియాలో ఉండే అందరూ వచ్చి ఇక్కడ రీల్స్ అవి తీసుకుంటూ ఉంటారు, ఇన్స్టాగ్రామర్స్. సో ఈ స్పేస్ అందుకు పెట్టారనమాట. ఫ్యాన్సీ ఉంటుంది. అక్కడ కూడా కూర్చోవచ్చు. ఇవ్వండి, ఇక్కడ డైనింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బార్బెక్యూ బుక్ చేసుకుంటే వచ్చి బార్బెక్యూ అవి కుక్ చేసుకుంటారు. ఇవి సీటింగ్కేనా అండి, ఇలా కూర్చోవచ్చు. అదిగో అక్కడ దానిపైన లోపలికి వెళ్ళిపోవచ్చు. కంప్లీట్లీ లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. ఎండ వస్తుంది. ఇదిగో ఈ ప్లేసెస్ అన్నీ. ఇది ఊరికే ఇలా ఫ్యాన్సీగా పెట్టారనమాట, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చేసుకోవడానికి. ఇలా ప్రతి బిల్డింగ్కి సెక్యూరిటీ స్పేస్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు అలా. అండ్ ఇది టవర్. నాండి యాక్సెస్ కార్డ్ లోపలికి వెళ్ళాలంటే. ఇది టవర్ 3. మొత్తం 67 ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి దీంట్లో. హలో, ఇది ఇటాలియన్ స్టైల్ అన్నమాట. ఇట్లా ఈ స్కల్ప్చర్స్ లాంటివి పెట్టారు. అమ్మ బొమ్మ దగ్గర నుంచి చెప్పు. అది వెనకాల ఫ్లోరల్ థీమ్స్ కూడా ఇటలీలో ఎక్కువ ఇలా ఉంటాయి. ట్విన్ టవర్స్ కనిపిస్తున్నాయి చూసారా. దీనిలోంచి చూస్తే ఈ సైడ్ అది ఇక్కడ ట్విన్ టవర్స్ అవి. అది
మధ్యలో ఉన్నదేమో టెలిఫోన్ టవర్ వెళ్ళారు కదా మీరు ఈరోజు, అది 2 బిల్డింగ్స్ మధ్యలో కనిపిస్తున్నది, అది మాస్క్. ఆ పక్కన గ్రే కలర్ కనిపిస్తుంది కదా, అది మే బ్యాంక్, మలేషియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంక్స్ అనమాట. వాళ్ళ కొత్త బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ అది. వన్ ఆఫ్ ద టాలెస్ట్ టవర్స్ ఇన్ మలేషియా. పైన రోడ్డుకి Go swim, Krishna, swim. హలో కృష్ణ, వద్దు నాన్న ప్లీజ్, నేను మీటింగ్కి వెళ్ళాలి. డోంట్ డ్రెంచ్ మీ, నేను మీటింగ్కి వెళ్ళాలి. నువ్వు వాటర్ స్పిల్ చేద్దామని ప్లాన్ చేసావు నాకు తెలుసు. Because you don't know how to swim. Oh, your hair will get drenched. Okay. Goodbye. ఒక లాబీ, ఒక ఆర్కిటెక్చర్ ఉంటుందని చెప్పా కదా, దిస్ ఇస్ లాటిన్ అమెరికన్ స్టైల్. డార్క్ రెడ్ అండ్ వైట్ థీమ్ వచ్చింది చూసావా. ఇది మనం ఉండే టవర్నా అండి? ఈ టవర్లో మనం అటు లిఫ్ట్లోకి వెళ్ళాలి. Hey, Vittu boy, you hear Bhasha? Bhasha కాదు, భాష. నేను భాష మీరు నరసింహ.